ముఖ్యంగా మనకి వ్యాయామం అనేది బాడీకి అవసరము. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా మనకి దాంట్లో 2 రకాల వ్యాయామం ఉంటుంది. ఒకటి కార్డియో, ఇంకొకటి లిఫ్టింగ్. సో కార్డియో అనేది ఏంటంటే మెయిన్‌గా మనకి స్టామినా పెంచుకోవడానికి. వేరాజ్ లిఫ్టింగ్ అనేది దానివల్ల మజిల్ బల్క్ అనేది పెరుగుతుంది. సో వీళ్ళలో మనకి యంగ్ పేషెంట్స్‌లో మెయిన్‌గా ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు వస్తున్నాయంటే డెడ్ లిఫ్ట్ అలాంటివి చేస్తున్నారు. డెడ్ లిఫ్ట్ అంటే వాళ్ళకి కెపాసిటీ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ ఫర్ మోర్ దెన్ 100 కేజీ కానీ 120 కేజీ 150 కేజీ అలా డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు సడన్గా మనకి బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరగడము, అలాగే స్ట్రెస్ పెరగడము, ఇవన్నీ ఏంటంటే బీపీ అనేది చాలా బాగా ఎక్కువ పెరుగుతుంది. ఆ టైంలో ఉన్నప్పుడు గుండె మీద కొంచెం భారం పడుతుంది. ఈ టైంలో మనకి ఏమైనా వచ్చి ఇప్పుడు ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఆల్సో కొంచెం ఫ్యామిలీ హిస్టరీ ఉన్న పేషెంట్స్లో ఈ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే సడన్గా గుండెలో యొక్క లయ తప్పుతుంది. దానివల్ల ఏమవుతుందంటే సడన్గా గుండె వేగంగా కొట్టుకోవడం, దానివల్ల సడన్గా రక్త ప్రసరణ మెదడుకి తక్కువగా ఉండడం, లేకపోతే సడన్గా దీనివల్ల మరీ ఎక్కువైతే అన్స్టేబుల్గానే అయితే ఒకసారి పేషెంట్ యొక్క ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వీళ్ళలో కొంచెం ఏదైనా జెనెటిక్గా అయినా ఉంటే బెటర్ టు గో ఫర్ ఫస్ట్ ఈసీజీ 2D ఎకో. అలాంటి అబ్నార్మాలిటీ ఏం లేకుండా అండ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్స్ దూరంగా ఉందంటే అండ్ ఆల్సో కంట్రోల్డ్ ఎక్సర్సైజ్